మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. సరిగ్గా పని చేయకుంటే స్థానం ఉండదని హెచ్చరించారు. బంగారుపాళ్యంలో మాజీ సీఎం జగన్ పర్యటన రసాభాసగా మారింది. తొక్కిసలాటలో కింద పడ్డారు వైసీపీ నేతలు, మహిళలు. జగన్ బంగారుపాళ్యం పర్యటనపై విమర్శలు చేశారు మంత్రులు. పరామర్శ పేరుతో జగన్ విధ్వంసకర ర్యాలీలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. కేబినెట్ మంత్రులు రోజులు లెక్కపెట్టుకోవాలని, ప్రజా సమస్యలపైన స్పందించకపోయినా, కార్యకర్తలకు గౌరవం ఇవ్వకపోయినా మీ స్థానంలో ఇంకొకరు వస్తారని హెచ్చరించారు. ఇకపై 1995 నాటి సీఎం ను చూస్తారని చెప్పారు. కేబినెట్ భేటీలో మంత్రుల పనితీరుపై హాట్ కామెంట్స్ చేశారు సీఎం. మంత్రులెవరూ సంతృప్తికరంగా పనిచేయటం లేదని ఫైర్ అయ్యారు. ఒకప్పుడు సబ్జెక్టుపై రాజకీయాలు నడిచేవని, ఇప్పుడు దుష్ప్రచారం ఎక్కువైందని తెలిపారు. మహిళలపై అసభ్యకరంగా మాట్లాడుతున్నారన్నారు. అలాంటి వాటిపైన మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బాబు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసింది. మామిడి రైతులను పరామర్శించేందుకు బంగారుపాళ్యం వెళ్లారు జగన్. కానీ భారీగా కార్యకర్తలు రావటం, తొక్కిసలాట జరగడంతో గందరగోళంగా మారింది. తొక్కిసలాటలో వైసీపీ నేత విజయానందరెడ్డితో పాటు కొందరు మహిళలు కింద పడ్డారు. జనసంద్రం మధ్య పోలీసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. గాయపడ్డ కార్యకర్త దగ్గరికి కాన్వాయ్ దిగి వెళ్లేందుకు జగన్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే బంగారుపాళ్యం సమీపంలో పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ అనుచరులు వీరంగం సృష్టించారు. పోలీసులను నరికేస్తాం, చంపేస్తామంటూ బెదిరించటం కలకలం రేపింది. రైతుల పరామర్శ పేరుతో మాజీ సీఎం జగన్ విధ్వంసకర ర్యాలీలు చేస్తున్నారని విమర్శించారు మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్. బంగారుపాళ్యంలో హెలిప్యాడ్ నుంచి ర్యాలీ నిర్వహించడంపై ఫైర్ అయ్యారు. ప్లాన్ ప్రకారం ర్యాలీలు చేస్తూ దాడులకు తెగబడుతున్నారన్నారు. క్రిమినల్ మైండ్ తోనే ఇలాంటి పనులు చేస్తున్నారని విమర్శించారు మంత్రులు. చిత్తూరు జిల్లా పలమనేర్ ఎక్స్ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ మాకు కూడా ఎన్నోసార్లు పెర్మిషన్ లేకపోతే అడ్డుపెట్టి తీసుకెళ్లి తెలిపారు. 5 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక డిఎస్పీని రఫా కోసియండని కార్యకర్తలకు రెచ్చగొడితే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడుంటుంది? ఈ సమస్య ఎవరు లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వాళ్ళు ఎవరు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని? లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. భయభ్రాంతులు చేయడానికి, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొంది, లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చూపించడానికి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మహిళలను కించపరచడం వైసీపీ నాయకులకు అలవాటైందన్నారు ఏపీ బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. శాసనసభ లోపల వెలుపల మహిళలను కించపరుస్తున్నారన్నారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలాగా చేశాయన్నారు పురంధేశ్వరి. మాజీ సీఎం జగన్ తీరుపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. బల ప్రదర్శన కోసం పరామర్శలు, ర్యాలీలు చేస్తున్నారన్నారు. వైసీపీ నేతల తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.